హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ చూస్తూ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సండే కదా అని మా వారు మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చారండి. తీరా నేను చేపలు చూడగానే చిన్నగా ఉన్నాయి. ఇదేంటంటే చిన్న చేపలు తీసుకొచ్చారంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అన్నారు. చేపలు క్లీన్ చేసే ప్రాసెస్లో చాలానే టైం పట్టిందండి. ఇంత టైం పట్టింది అనుకోలేదు, కానీ చేపలు ఇంత టేస్టీగా ఉంటాయని తిన్న తర్వాతే నాకు కూడా తెలిసిందండి. వీటిని జల్లలు అంటారండి. వీటికి ముళ్ళులు కూడా ఉన్నవి. మా వారు చాలా జాగ్రత్తగా క్లీన్ చేశారు. చేపలు క్లీన్ చేసిన తర్వాత తెల్లగా చందమామల బలి మెరిసిపోతున్నాయండి. ఈ విధంగా చేపలని పొట్ట అంతా శుభ్రంగా చేసుకోవాలండి. అప్పుడే కూర చాలా టేస్టీగా ఉంటుంది. చేపల్ని క్లీన్ చేసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలండి. చేపల కూర చేసే విధానం చూద్దాం రండి. ముందుగా ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి వేసుకోవాలి. చెప్పడం మర్చిపోయానండి, ఈ చిన్న చేపలలో మెయిన్ ఏంటంటే ఈ చిన్న ఉల్లిపాయ ముక్కలు కోసి వేయడమే. ఈ ఉల్లిపాయ ముక్కల వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది, చాలా గ్రేవీ కూడా వస్తుందండి. ఇది మనం మిస్ అవ్వకండి. నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. మసాలాలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మసాలాలు అన్నీ బాగా కలిసిన తర్వాత ముందుగానే మనం నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అంతా మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. అన్నీ బాగా కలిసిన తర్వాత కూరకు సరిపడా నూనె వేసుకోవాలండి. రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఒకసారి అన్నీ బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవడమే అండి. కూర ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత అండి మామిడికాయ కారం గుజ్జులో ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ వేసుకోండి. కూర చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చేపల కూరలో ఫైనల్ టచ్ కోసం అండి ఆ మామిడికాయ ఆయిల్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా వేసుకోండి. కర్రీ ఎలా వచ్చిందో, ఎంత టేస్టీగా ఉందో కామెంట్ చేయండి. కూర దాదాపుగా ఉడకడం అయిపోయిందండి. ఫైనల్ టచ్ కోసం 2 రెమ్మల కరివేపాకు, అదేవిధంగా కూరలో పై మసాలాలు కూడా వేసుకొని అన్నీ కలిసే విధంగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. రుచికరమైన చిన్న చేపల ఎగురు కూర రెడీ అయిపోయిందండి. అందరూ కూడా చాలా ఆకలితో ఉన్నారండి. అంటే మార్కెట్ నుంచి చేపలు తేవడం లేట్ అయింది, వాటిని క్లీన్ చేసే ప్రాసెస్ కూడా చాలా టైం పట్టిందండి. వాళ్ళందరూ చేపలు టేస్టీగా ఉన్నాయి, కూర కూడా చాలా టేస్టీగా ఉంది అని అంటూ హ్యాపీగా తింటున్నారండి. నాకు వాళ్ళని చూసి చాలా హ్యాపీగా అనిపించింది. చేపల టేస్ట్ ఒక ఎత్తైతే అండి, ఆ ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల పంటికి తగులుతూ ఆ టేస్ట్ ఒక ఎత్తండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.